ఆగండి. ఆగండి. అలా చూసైతే వెళ్ళిపోకండి. ఒక నిమిషం చూసి ఇవేంటో చెప్పండి నాకు కామెంట్ చేసి. ఇవి మినపప్పుతో చేసిన గారెలు అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే. నా చిన్న బ్రెయిన్‌లోకి ఒక పెద్ద ఆలోచనొచ్చిందండి. మనం చికెన్‌తో బోలెడన్ని వెరైటీస్ చేసుకుంటాం. చికెన్‌కి పెద్ద ఫ్యాన్సే ఉంటారు. అలాంటప్పుడు మనమెందుకు దీంతో గారెలు వేయకూడదు అనే ఒక చిన్న ఆలోచన నా బ్రెయిన్‌లోకొచ్చిందండి. వచ్చాక మనం ఆగుతామా? దాన్ని వెంటనే ఆచరణలో పెట్టేసాం. పెట్టి మా వారికైతే పెట్టానండి. వేసేసి గారెల్ని సూపర్ టేస్ట్ అని చెప్పి నన్నైతే తెగ మెచ్చుకున్నారు. మీరు కూడా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఆయనకైతే చాలా బాగా నచ్చినియి ఇవి. నేనైతే ఒక 200 గ్రాములు బోన్‌లెస్ చికెన్ తెచ్చానండి. దాన్ని మిక్సీ వేసి బరకగా ఇప్పుడు ఒక బౌల్‌లో వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన కొత్తిమీర. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది దీనిలోకి. సరిపడా ఉప్పు, కారం వేసుకున్నాను. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కూడా బాగా కలిసేలా అయితే మంచిగా కలిపేసేయండి మొత్తం. అదంతా బాగా కలిపిన తర్వాత ఒక 3 స్పూన్లు కార్న్ ఫ్లవర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అది కూడా బాగా కలిసేలా అయితే కలుపుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపైతే మనం ప్యాన్ రెడీ చేసుకుందామండి. నేనైతే దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేయట్లేదండి. తవ్వ ఫ్రైలా అయితే చేస్తున్నాను ఈ గారెల్ని. మనకి హెల్త్ కూడా అంతే ముఖ్యం కాబట్టి తవ్వ ఫ్రైలా అయితే చేస్తున్నానండి. డీప్ ఫ్రై చేయట్లేదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా గారెల్లా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని చక్కగా పెనం మీద అయితే పెట్టేసుకుందామండి. ఒక్క స్పూను ఆయిలే వేశాను. నేను ఎక్కువ వేయలేదండి. ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి పెట్టండి. మనం పెట్టిన వెంటనే అస్సలు కదపొద్దు. కదపకుండా ఒక్క 2, 3 నిమిషాలు ఆగిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి దాన్ని ఇలా పట్టుకుని కదిపితే మనకి అస్సలు అంటుకోలేదండి నాకు పెనానికైతే. వేసినట్టే చక్కగా వేగిపోయినాయి కానీ పెనానికైతే అస్సలు అంటుకోలేదు. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. అవి పెనానికి ఏమన్నా అంటుకుంటున్నాయేమో చెక్ చేసుకున్న తర్వాత ఒక్క బటర్ పీస్ కొంచెం తీసుకుని నేను వీడియోలో ఎలా అయితే వేసానో అలా వేసి గారెలకన్నిటికీ ఆ బటర్‌ని పట్టించండి బాగా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చేస్తే మొత్తం అన్నిటికీ పడుతుందండి. ఈ టైంలోనే బటర్ వేయాలి. ఫస్ట్ అయితే అస్సలు వేయకండి. ఫస్ట్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి చాలు. ఒక స్పూను లేదా 2 స్పూన్లు. మనకి ఇదే గారెల్ని నేను మామూలుగా నార్మల్‌గా గారెలు వేసినట్టు కూడా చేసుకోవచ్చండి. ఆయిల్ ఎక్కువ పట్టేస్తుందనేసి నేనైతే అలా చేయలేదు. ఇలా హెల్త్‌కి మంచిది. మనం తినే విధానంలో కొంచెం మార్పులు చేసుకుంటే బావుంటుంది కదా అనేసి నేనైతే ఇలా చేశానండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బావుంటుందండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లో జరగాలి. మంట చాలా తక్కువ పెట్టుకోండి. ఎక్కువైతే పెట్టొద్దు. మాడిపోతుంది. పైన మాడిపోతుంది. లోపల అస్సలు ఉడకదండి. ఇవి వేగేలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నన్ను వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. మీరు ముందుకు నడిపిస్తేనే నేను ముందుకెళ్ళగలుగుతాను. అలానే నన్ను ఎంతో ఆదరించి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పటికీ రుణపడే ఉంటానండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఒక్కసారి అటు ఇటు తిప్పుకుంటూ ఉండి ఒక 5 నిమిషాలకు ఒకసారి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆ గారెలను అయితే తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కలర్ అయితే వచ్చేయాలి. ఇప్పుడు మనం ప్లేట్‌లోకి తీసుకుని వేడిగా గ్రీన్ చట్నీతో అయితే మనం సర్వ్ చేసుకుందాం. చాలా బావుంటుంది. ఇంకోటి మైనస్‌తో కూడా చాలా బావుంటుందండి. అలానే డైరెక్ట్‌గా తినేసినా బావుంటుంది. కాకపోతే ఏదైనా చట్నీతో నంచుకొని తినే అలవాటు ఉన్నవాళ్ళు చట్నీతో తినండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. నిజంగా చెప్తున్నాను మా వారికైతే బా నచ్చిందండి. అసలేమీ వదిలిపెట్టకుండా మొత్తం తిన్నారు. చాలా బావుందని చెప్పారు. ఈ గారెలు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. వచ్చే ఆదివారం ఇది నేను మొన్న ఆదివారం చేశానండి. నాకు అప్పటినుంచి పెట్టడానికైతే టైం కుదరలేదు. ఇప్పుడు పెడుతున్నాను. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా బావుంది. డిఫరెంట్ టేస్ట్‌గా ఉందండి. చికెన్ ఇష్టపడే వాళ్ళు, చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. అలానే నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.